టీ20 వరల్డ్ కప్ హంగామా మొదలైపోయింది. టీమిండియా ఎలా ఉండాలన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఓవైపు ఐపీఎల్ ఉర్రూతలూగిస్తోంటే మరోవైపు టీమిండియా సెలక్షన్ కు సంబంధించిన హీట్ పెరుగుతోంది. మెగా టోర్నీకి ఎవరు వెళతారు? ఐపీఎల్ స్టార్స్ కు అవకాశాలుంటాయా? యంగ్స్టర్స్ కు జై కొడతారా? లేదంటే అనుభవానికి ప్రయారిటీ ఇస్తారా? టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ లెక్కేంటి? బౌలింగ్ కూర్పు ఎలా ఉంటుంది? ఇలా అనేక అంశాలపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది. మాజీలు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ అభిప్రాయాలు చెబుతున్నారు. అయితే ఈసారి జట్టు ఎంపికలో సంచలనాలేవి ఉండకపోవచ్చని చర్చ జరుగుతోంది. సీనియర్లు, యంగ్స్టర్స్ తో పాటు జట్టు బ్యాలెన్స్డ్ గా ఉండే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన అన్క్యాప్డ్ యంగ్ టాలెంట్ ను బైలేటరల్ సిరీస్ల్లోనే ప్రయోగించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఆల్రెడీ టీమిండియా తరపున ఆడిన వారికి అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎలాగూ ఉంటాడు. వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఖాయమే అంటున్నారు. టీ20 వరల్డ్ కప్ జట్టులో కోహ్లీ ఆడడం పక్కా అని తేల్చి చెబుతున్నారు. ఐపీఎల్లో కింగ్ రాణిస్తున్నాడని గుర్తు చేస్తున్నారు. సీజన్లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్న విరాట్ అనుభవం భారత జట్టుకు కలిసొస్తుంది అంటున్నారు. గత టీ20 వరల్డ్ కప్ లోనూ కోహ్లీ అద్భుతంగా రాణించాడంటున్నారు. ఒత్తిడి ఎక్కువగా ఉండే మ్యాచ్ల్లో మాజీ కెప్టెనే కీలకమవుతాడని చెబుతున్నారు. అంతర్జాతీయ టీ20లో శుభ్మన్ గిల్ అనుభవం సంపాదించాడంటున్నారు. వరల్డ్ కప్ జట్టులోనూ యువ ప్లేయర్ చోటు దక్కించుకుంటాడని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ముంబై ఇండియన్స్ పై సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్ కూడా వరల్డ్ కప్ కోసం వెళ్లే జట్టులో ఉంటాడని గట్టిగా చెబుతున్నారు. ఇక కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ దాదాపు 15 నెలల తర్వాత ఐపీఎల్ ఆడుతున్నాడు. అంచనాలకు మించి సక్సెస్ అవుతున్నాడు. ఒకప్పటిలా దూకుడు చూపిస్తున్నాడు. దీంతో టీమిండియాలో పంత్ ప్లేస్ ఫిక్స్ అని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సెకండ్ కీపర్ రేస్ లో రాహుల్, సంజు శాంసన్ ఉంటారని నమ్ముతున్నారు. కాకపోతే ఇద్దరు టాప్ ఆర్డర్ ప్లేయర్లు అంటున్నారు. లోయర్, మిడిల్ ఆర్డర్ కోసం ఆలోచిస్తే దినేష్ కార్తిక్ కూడా రేస్ లో ఉన్నట్టే అని తేల్చి చెబుతున్నారు. జట్టులో సూర్యకుమార్ గ్యారంటీగా ఉంటాడు. శివం దుబే, రింకు సింగ్ కి కూడా ఛాన్స్ దొరుకుతుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. బౌలింగ్ విభాగాన్ని బుమ్రా లీడ్ చేస్తాడంటున్నారు. బుమ్రాతో పాటు బౌలింగ్ బాధ్యతలను సిరాజ్ పంచుకుంటాడు అనడంలో డౌట్స్ అక్కర్లేదు అంటున్నారు. హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ కూడా 15 మందిలో ఉంటారని అంచనా వేస్తున్నారు. స్పిన్ ఆల్రౌండర్లుగా జడేజా, అక్షర్ పటేల్ కీలకమవుతారంటున్నారు. రేస్లో చాహల్, ఖలీల్ అహ్మద్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది అంటున్నారు. రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ వంటి వాళ్లు బైలేటరల్ సిరీస్ల వరకు వెయిట్ చేయక తప్పకపోవచ్చు అంటున్నారు. మొత్తంగా టీమిండియా ఎంపిక ఎలా ఉంటుందనేది అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.